తెల్లవారుజామున 10 గంటలకు ఉడుగులపల్లి సచివాలయంలో మేము చెనికాయలు ఇస్తాం అందరూ కలుసుకొని. వాళ్ళు కూడా ఇప్పుడు దెబ్బలు తగిలిన వాళ్ళు పుట్టక నాగపోసన నుంచి పి శంకర, పి అనురాధ అనే ముగ్గురు కూడా చెనికాయలు తీసుకున్నారు. వచ్చి చెనికాయలు తీసుకొని ముగ్గురు వేసి తల్లికి వందనం రాలేదని అడుగుదామని లోపలికి వినారు. సచివాలయంలోకి లోపలికి వినారు. లోపలికి పోతానిట్లే మాకు తల్లికి వందనం పడిందా లేదని డిజిటల్ అసిస్టెంట్ బాబా ప్రకృతిని అతను పోయి అడగ్గా అతను చాలా ర్యాష్గా మాట్లాడి అడాప్టర్ తీసుకొని ముగ్గురికి తలకాయలు బొట్టలు కుట్టేసి చాలా ఇబ్బంది పెట్టి చాలా ఎగిరెగిరి వాళ్ళ తన్ని నానా దుర్భాషలాడి ఎస్సీ అనుకోకుండా చాలా ఇబ్బంది పెట్టేసి ముగ్గురికి తలకాయల మీద ఆడబిడ్డని కూడా చూడకుండా చాలా ఇబ్బంది పెట్టి ఆమెకు తలకాయ కూడా చాలా డ్యామేజ్ చేసి ల్యాప్టాప్ ఛార్జర్ తీసుకొని మొన్న కొట్టేసినాడు. మేము ఆయాలకు శనికాయలు ఇస్తాం, శనికాయలు ఇవ్వకుండా పరిగెత్తావి అక్కడ ఇక్కడ దొబ్బినాం. ఇప్పుడు మా చేతులు కూడా రక్తాలు కూడా ఇప్పుడు కూడా అంటుతూ ఉన్నాయి. దొబ్బినా కూడా ఉండవు, పోతాడు ఎగిరి తంతాడు, ఇది చేస్తాడు. వాళ్ళు వాడంతకు వాడే సైడ్ చిప్పుకొని చాలా ఇది చేసి వీళ్ళకి చాలా ఇబ్బంది. ఎస్సీ అని చూడకుండా తల్లికి వందనం అడిగిన దానికి మాజీ ఎంపీటీసీ పుట్టక వెంకటప్ప కుమారుడు అయిన నాగభూషణను, అతని కుమారుడైన శంకరాను, కోడాలైన అనురాధ అనే ముగ్గురిని పట్టుకొని నానా దుర్భాషలాడి ఎస్సీ అనుకోకుండా చాలా ఇది చేసి కాలుతో తన్ని చాలా ఇబ్బంది పెట్టినాడు. దీనికి తగువైన చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. చాలా సీరియస్గా దీన్ని తీసుకోవాలని. మా గ్రామంలోనే అతను అట్లా వాళ్ళకు ఎట్లా వచ్చిందో మాకు తెలియదు. అట్లా వాళ్ళు ఇమ్మీడియట్లీ చర్యలు తీసుకొని తగు చర్యలు తీసుకోవాలని మేము అందరూ గ్రామం తరఫున మేమందరూ కోరుకుంటున్నాం. డిజిటల్ అసిస్టెంట్ను అమ్మఒడి ఒక బాబు పడింది, ఇంకొకటి పడలేదు. దేనికని రీజన్ అడిగిన దానికి అతను విచక్షణ కోల్పోయి ల్యాప్టాప్ పేరుతో ఫస్ట్ మా భార్యను గుంత పెట్టుకున్నాడు. తర్వాత మా అన్న ల్యాప్టాప్ పేరుతో రిలేట్ చేశాడు. ఎందుకు రాబడుతున్నాడు నన్ను కూడా కొడుతున్నాడు. ఈ విధంగా ముగ్గురిని గాయపరిచి తీవ్రంగా కొట్టాడు. కాబట్టి దీని మీద ఏదైనా చర్య తీసుకోవాల్సింది. ఆల్రెడీ నిన్ననే ఎంపీడీఓ కంప్లైంట్ చేశాము, అతను చర్య తీసుకున్నారు. మరి ఈరోజు మళ్ళీ అడగడానికి వచ్చి ఈ విధంగా గాయపడుతుంది. ఎవరు అతను? డిజిటల్ అసిస్టెంట్. పేరేమి? ఎవరు అతను? డిజిటల్ అసిస్టెంట్ ప్రకృతి అతను ముగ్గురిని తీవ్రంగా. అప్పుడు ఎవరు లేరా పక్కలో? ఎవరు అప్పుడేం ఏమో వాళ్ళేం అప్పుడేం మాట్లాడలేదు. అప్పుడు వాళ్ళు విచక్షణ తీసుకొని విచక్షణ రైతుల్లో కొడుతున్నారు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.